చేసిన ఈ సర్వ సృష్టి ప్రతిదినము మార్పు చెందుతూ ఉన్నది. దేవుడు కలుగు చేసిన ఈ సర్వ సృష్టిలోని ప్రతి జీవి, ప్రతి స్థలము, ప్రతి వృక్షము అన్నీ కూడా ప్రతిదినము నూతన పరచబడుతూ ఉన్నాయి, లేక మార్పు చెందుతూ ఉన్నాయి. వినడానికి అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. మార్పు చెందుతూ ఉన్నాయి. ఎలా మార్పు చెందుతున్నాయి అనగా, దేవుడు ఏర్పరిచినటువంటి సూర్యుని వలన, సూర్యుని కాంతి వలన, ఆ కిరణాల వలన మరి ఈ సర్వ సృష్టిలో కూడా నిత్యము ఏం జరుగుతున్నాయంటే మార్పు జరుగుతుంది. లేఖనం చెప్పబడుతుంది, సూర్యుని వేడిమికి మరుగైన స్థలం అంటూ ఏది ఈ సృష్టిలో లేదు అని వ్రాయబడింది. సూర్యుడు ఎక్కడున్నాడు ఏంటి? శాస్త్రవేత్తలు చెప్తారు, కొన్ని వందల సంవత్సరాల కాలం అంటారు. మరి సంవత్సరాల్లో లెక్కెడతారు, మరి అదేంటో మనకు తెలియదు. కాంతి సంవత్సరం అంటారు కదా, ఇంకేయో సంవత్సరాలు అంటారు. మన భాషలో చెప్పుకుంటే కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో సూర్యుడు ఉన్నాడు కదండి. ఎక్కడో ఉన్న సూర్యుని యొక్క కాంతి ఇక్కడ ఉన్నటువంటి భూమి మీద, ఈ భూమి మీద ఉన్న ప్రతి సృష్టిలోనూ ఏం కలిగిస్తుంది చెప్పండి? మార్పును కలిగిస్తుంది. ఎంత అద్భుతం ఇది! ఎంత ఆశ్చర్యము! ఈ భూమి మీద పడగా జరుగుతూ ఉన్నటువంటి మరి మార్పును గనక మనం చూస్తే, సూర్యుని ద్వారా ప్రతి వస్తువులో, ప్రతి సృష్టిలో అంతటికి రకరకాల మార్పు. సూర్యుని యొక్క కాంతి తగలగా ఈ చెట్లు ఏమవుతున్నాయి చెప్పండి? ఎదుగుతున్నాయి. ఎదుగుతున్నాయి లేదా? ఎదుగుతూ ఉన్నాయి. ప్రియులారా, పుష్పాలు పుష్పిస్తూ ఉన్నాయి. ఇంకా చెప్పాలి అని అంటే, పుష్పాలకు రంగులు చెప్పండి. రంగులు ఎవరు వేస్తున్నారు? ఏమండి, ఎవరు వేస్తున్నారు? అయ్యా, ఎవరు చెప్పలేదు. సూర్యుని యొక్క కాంతిలో ఏమున్నాయంట? రంగులు ఉన్నాయి. తెలుసా? సూర్యుని కాంతిలో ఏమున్నాయి? ఎప్పుడైనా చూసారా? ఏమండి, మనకు రెండు రంగులు తెలుసు. ఒకటి ఏంటంటే తెలుపు కదా, తెల్లగా ఉంటాడు కదా. రెండోది ఆయన వైపు చూస్తే ఎరుపు కదా. మంచిది, వాక్యాన్ని వినండి. సూర్యుని కాంతిలో ఉన్న రంగులు మీరు చూడలేదు, మాట్లాడలేదంటే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ప్రియులారా, బాగా వర్షం కురిసి వర్షం వెలిసిపోయిన తర్వాత ఏమొస్తుంది? కానీ ఏం ధనస్సు అట? దేవుని ధనస్సు. ఎవరి ధనస్సు? దేవుని ధనస్సు. తన ధనస్సును ఆయన మేఘములో పెట్టారు. మేఘ ధనస్సు. ఏ ధనస్సు? ఏంటి మేఘ ధనస్సు అంటే ఏంటి? ఏం కనబడతాయి అందులో? 7 రంగులు. ఎంత అద్భుతం అండి! ఓన్లే కనబడ్డాయి, ఏదో కనబడ్డాయి అనుకుందాం. కానీ ఆ రంగులు ఏమా, ఆ రంగులు దేనికి అద్దుతున్నారట? పుష్పాలకు అద్దుతున్నారు, చెట్లకు అద్దుతున్నారు, ఆకులకు అద్దుతున్నారు. ఏమండి, ఏంటి విచిత్రం? నేనంటాను, అంత అద్భుతంగా ఏ పెయింటరో కూడా, మన బట్టలు ఉన్నాయి, బట్టల మీద డిజైన్లు ఉంటాయి
అంటే రకరకాల డిజైన్లు చాలా బాగుంటాయి, అవి కూడా సరిపోవు ఏ డిజైన్కి. అందుకే యేసయ్య అందుకే ఆ మాట అన్నారు, ఏమన్నారు? సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలెనైనను అలంకరింపబడలేదు అన్నారా? ఏమా? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 29వ వచనం 28 నుండి, అడవి పువ్వులు ఎలాగు నెదుగుచున్నావో ఆలోచించుడి, అవి కష్టపడవు వడకవు, సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలెనైనను అలంకరింపబడలేదు. నిజమే. ఇలా చూడాలి. ఆ పుష్పాలను కనుక మనం చూస్తే వాటి రంగు అంత పల్చగా కదండి, అంత లేత రంగు ఇవ్వడం సాధ్యమయ్యే పనిలా కనబడ్డది, అంత అద్భుతంగా. నిజంగా సృష్టిలో మీరు చూడండి, వేటినన్నా చూడండి, అటువంటి రీతిగా డిజైన్ చేయడం కానీ రంగులు వేయడం కానీ మనిషికి అవదండి. అంతెందుకు, ఒక ప్యారెట్ని కనుక చూసి, ఒక రామచిలకని కనుక మనం చూస్తే ఏమండి, దాని తల మీదేమో ఒక డిజైన్, తోక ఒకలాగా ఉంటుంది, కాళ్ళు ఇంకో రంగు, ఎస్పెషల్లీ ముక్కుకి మళ్ళా వేరే రంగు. ఏమి అద్భుతం! నేనంటే నీ రంగులు ఎవరు వేశారు అండి? పొట్టలో ఉన్నప్పుడు దేవుడు వేసాడా? చెప్పాలి. పుట్టినప్పుడు ఎలా ఉంటుందండి? జుట్టు ఉంటుంది, అసలు రంగు ఉంటుందా? ఏం ఉండదు. పుట్టిన తర్వాత ఈ రంగులన్నీ ఎలా వస్తున్నాయి? సూర్యుని కాంతికి వాటికి ఏం ఏర్పడుతున్నాయి? రంగులు ఏర్పడుతున్నాయి. అన్ని చెట్లు ఒకలాగా ఉంటాయా? ఉండవు. అన్ని ఆకులు ఒకలాగా ఉండవు, వాటి రంగు కూడా ఒకలాగా ఉండదు. ఈ క్రోటన్స్ కనుక మనం వెళ్తే అక్కడ అద్భుతాలు ఉంటాయి. ఏముంటాయి కదా? రకరకాల అద్భుతాలు. ఒక ఫ్లవర్లో మంచి మన డిజైన్ ఉంటుంది. ఏముంటుందండి? డిజైన్. ఇవన్నీ కూడా సూర్యుని కాంతి వలన, దేని వలన? సూర్యుని కాంతి వలన మార్పు. కనకాంబరాలు మొక్కలు వేసారు అమ్మగారు ఇంటి వెనకాల కొబ్బరి చెట్టు దగ్గర. మొక్కలు ఎదిగిపోయి కానీ ఆ పువ్వులు రావట్లేదు. ఏం అని అంటే ఎండ తగలట్లేదు. ఏం తగలట్లేదు? ఎండ తగలక ఏం రావట్లేదు? ఆ బలం సరిపోలేదు. ఇక్కడెక్కడో వేసాం, మిరపకాయ మొక్కలు వేసాం, చెట్లు మాత్రం ఎదిగిపోయి కాయలు మాత్రం కాయట్లేదు. ఏ అంటే ఎండ తగలక. ఏం తగలక? ఎండ తగలక. దయచేసి గుర్తించాలి. మానవ జీవితంలో కూడా ఇంతే. ఎండ తగలని వారు వృద్ధిలోకి రారు. ఎప్పుడు నీడ పట్టునే ఉన్నాడంటే వాడు బ్రతుకులో ఏం కాడట? వాడు వృద్ధిలోకి రాడు. వాడికి సంపాదన ఉండదు. సంపాదన లేకపోతే ఎవరెవరి మీద ఆధారపడి బతికేయడం మాట. నీడ పట్టున ఉండడం అంటే ఏంటి? ఏమా? నీడ పట్టున ఉండడం అంటే ఏంటి? ఎవరో ఒకరి మీద బతికేయడం. అలాంటి వాళ్ళు ఏం కాలేరట? వారికి రూపం, వారికి స్థితి, వారికి స్థాయి, ఫలింపు రాదు. ఎండ ఎంత ముఖ్యమో ఒకనాడు రాకడమని గారు ఒక స్వప్నం చెప్పారు. ఒక పెద్ద చెట్టు ఉంది అయ్య గారు, చెట్టు కింద నీళ్ళలో చెట్టు ఉందండి. ఓ రోజు తుఫాన్కి ఆ పెద్ద చెట్టు ఇరుగు పడిపోయింది. ఆ చిన్న చెట్టుని చూసి నేను బాధపడుతున్నాను. ఆ చెట్టు అనుకుంటుందంట ఇప్పుడు దాకా ఎండ దెబ్బ తగలకుండా, వర్షం దెబ్బ తగలకుండా, మంచు దెబ్బ తగలకుండా ఈ చెట్టు కాసింది అని ఆ చెట్టు అనుకుంటుందంట. చూసి కూడా అనుకుంటుందంట, అయ్యో పాపం ఇక్కడి నుంచి ఎండ దెబ్బ తగిలేద్ది, ఎండకి ఏమైపోద్దో, వర్షానికి ఏమైపోద్దో, గాలికి ఏమైపోద్దో, మంచుకి ఏమైపోద్దో అనుకుంటుందంట. కానీ దేవుడు చెప్తున్నానట, ఏమన్నా తెలుసా? ఇక నుండి ఈ చెట్టు ఎదుగుతాది. దేవుని స్తోత్రం. వింటున్నారా? ఇప్పటిదాకా ఈ చెట్టుకి ఏమి లేదు? ఎండలేదు, ఎండలేదు. కొంతమంది ఇంట్లో నుండి గుడ్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏముండదు? భవిష్యత్తు ఉండదు. బయటికి రావాలా?
నేను ఎప్పుడు చెప్తుంటాను. ఒక ఆయన కూడా అన్నాడు, ఏంటంటే నువ్వు పుట్నూరులో ఉండకన్నాడు. పుట్నూరులో ఉండకండి ఏం చేయాలి చెప్పండి? పక్క ఊరు పోవాలి. ఇంకో ఊరు పోతే నీకు ఎండ తగులుతుంది, నువ్వు బాగా బలపడతావు, చక్కగా ఎదుగుతావు. పుట్నూరులో ఉండొద్దు, కడుపు నిండా వాళ్ళతో ఉండొద్దు అన్నాడు. కడుపు నిండా ఉన్న వాళ్ళతోటి ఉండొద్దు. ఎవరితో ఉండాలట చెప్పండి? కడుపు నిండా ఉన్నవాడు పని ఏం చెప్పండి? దొల్లుతూ ఉంటాడు అంతే రోడ్ల మీద. రోడ్ల మీదనా? రోడ్ల మీద దొల్లుతూ ఉంటారు. కడుపు నిండా ఉన్నవాడితో ఉండొద్దు, నువ్వు పుట్నూరులో ఉండొద్దు. ఎండ తగలని వారు ఏం గారు వర్ధిల్లరు, వర్ధిల్లరు, వర్ధిల్లరు. కనుక సృష్టిలో ఈ ఎండ ఎంత అద్భుతాలు చేస్తుంది. నీతి సూర్యుడి యొక్క కాంతి సృష్టిని ఎంత మార్చివేస్తుందండి, ఎంత మార్చేస్తుంది. రకరకాల రంగులు, పుష్పాలు, కాయలు. ఏమా మామిడి చెట్టు అట ఏ కాలంలో కాస్తుంది? ఎండాకాలంలోనే ఎందుకు కాయాలి? వర్షాకాలం ఎందుకు కాయకూడదు? శీతాకాలంలో ఎందుకు కాయకూడదు చెప్పాలి మీరు? దానికి కావలసినంత ఎండ ఎక్కడ దొరుకుతుంది చెప్పాలి? ఎండాకాలంలోనే దొరుకుతుంది. అంత ఎండ లేకపోతేనండి, వర్షాకాలంలో ఎండ లేదా, శీతాకాలంలో ఎండ లేదా అంటే కాయమంటే కాస్తాం, కానీ ఏముండదు, మామిడికాయ రుచి ఉండదు. ఏమా అప్పుడు గోలాడతావు, ఏమని వద్దు బాబోయ్ అని. దేవుని స్తోత్రం. ఏమండి ఏ టేస్ట్ అది? మ్యాంగో. మ్యాంగో టేస్ట్ కావాలంటే నువ్వే కాలంలో తినాలి? ఎండాకాలంలోనే తినాలి. ఎండాకాలంలో తింటే చక్కగా ఏమొస్తాయి? అయ్యి రంగు వస్తాయి, నువ్వు రంగు వస్తావు, ఇంకోటి కూడా వస్తాయి. ఏండి అవి కూడా బాగా వస్తాయి. మంచిది ప్రియులారా, ముందుకెళ్దాము. సృష్టి యొక్క కార్యము, ఈ సూర్యుని కాంతి సృష్టిని అద్భుతాలు చేస్తుందండి. బాగా వినండి అమ్మా. సూర్యుని కాంతి నీటిలో, దేవుని స్తోత్రం, చేపలకు కూడా ఏం కలుగు చేస్తున్నట్ట? వృద్ధి కలుగు చేస్తుందండి. ఇంకా చెప్పమంటారా? సూర్యుని కాంతి నీటి అడుగున ఉన్నటువంటి మొక్కలు ఉన్నాయి. నీటిలో కూడా మొక్కలు ఉన్నాయి. ఏమున్నాయట? మొక్కలున్నాయి. వాటిని కూడా పెంచుతున్నది ఎవరు? ఇంకా అద్భుతం చెప్తాను, జాగ్రత్తగా భయపడిపోకండి. మీకు అద్భుతం ఏంటంటే, సూర్యుని ఎండ వల్ల మన ఇంటి నిండా దోమలు. తెలుసా ఏంటట? దోమల ఫారం. మన ఇంటి నిండా దోమలు ఎందుకు వస్తున్నాయి తెలుసు? సూర్యుని ఎండ వల్ల. తుఫాను బట్టి 4 రోజులు మీరు గమనించండి, మీ ఇంట్లో దోమలు ఉండవు. అదేంటండి అని అంటే, వర్షానికి ఆ గుడ్లకి ఏం కావు? గుడ్లు పిల్లలు అవ్వవు. దోమ పెట్టే గుడ్లు ఏం కావు? పిల్లలు అవ్వవు. ఎండకి ఎండ ఉండాలా? ఎండ లేక పిల్లలు అవ్వకపోవడం ఒకటి. ఆ నీటి ప్రవాహానికి కొట్టుకుపోతున్నాయి. ఎక్కడికి? సముద్రంలో కొట్టుకుపోతున్నాయి. గరికి నేను తుఫాను బట్టి 4 రోజులు చూడండి, ఈ కాలంలో ఇంట్లో ఏముండవు? దోమలు ఉండవు. ఎండ బాగా కాసిన రోజులు చూసుకోండి. మన పూర్వం అనుకునే వాళ్ళు ఎండ కాస్తే దోమలు ఉండవని కదమ్మా. కాదండి, ఎండ కాస్తేనే దోమలు బాగా పుచ్చిపోతున్నాయి. ఇది పరిస్థితి. వాటికి ఎంత లాభమో. దోమలు ఎందుకు పుచ్చుతున్నాయి? ఎండాకాలం. అసలు ఎండాకాలం ఉండొచ్చా? ఏమండి, ఎండాకాలం రూల్ నీరంతా ఆరిపోద్ది కదండి అనుకుంటే, ఆరిపోనివ్వం. మనం నీరు ఏదో పక్కనే వండిస్తాం, డ్రైనేజీ లాట్లో అవి గుడ్లు పెట్టేస్తున్నాయి. పెట్టేసిన తర్వాత వెంటనే సూర్యుని ఎండకి ఏమైపోతుంది? తయారైపోతుంది. సూర్యుని ఎండ వలన ప్రియులారా, ఇంకా చెప్తా బావేనండి, ఎక్కడో అడుగున, ఎక్కడో పుచ్చిపోయిన రాణులో ఉన్నటువంటి పుట్టగొడుగులు కూడా పైకిలెగుతున్నాయి. ఏంటమ్మా? పుట్టగొడుగులు తెలుసు కదా, ఎక్కడ పుచ్చుతాయమ్మా కదా? ఎక్కడో కులిపోయినా ఆ దొంగల్లోనూ, వాటిలో, నీటిలోను, ఎండకు అవి కూడా ఏమవుతున్నాయి? ఎదుగుతున్నాయి. ఎంత కార్యం చూడండి. సూర్యుని
కాంతి. మంచిది. మరి నేను అంటున్నాను ప్రియులారా, దేవుడు సృష్టించిన ఈ సూర్యుని వల్లే ఇంత మార్పు లోకంలో జరుగుతుంటే, ఫలించదో చచ్చిపోయింది నరికేసాం ఈ చెట్టుని అన్న చెట్టు కూడా ఎండ తగిలట, ఆ ఎండిన మొద్దులో నుండి మళ్ళీ ఏమొస్తుంది? చిగురు వస్తుంది. దేవుని స్తోత్రం. అంటే చచ్చిన దాన్ని కూడా బతికిస్తుంది సూర్యుని కాంతి. మరి సూర్యుని వల్ల ఇంత అద్భుతం ఈ లోకములు, ఇంత మార్పు, ఇంత కార్యము జరుగుతుంటే, మరి నీతి సూర్యుడైన క్రీస్తు యొక్క కాంతి వలన ఈ లోకములో ఎంత మార్పును వ్యక్తి సాధించవచ్చు. చూడాలబ్బాయి, ఇలా వినాలి వాక్యాన్ని. ఏమండి, క్రీస్తు సహవాసములో ఇంకెన్ని అద్భుతాలు, ఇంకెంత ఆశ్చర్య కార్యాలు ఈ సృష్టిలో ప్రియులారా జరగబోతాయి. అంటే ఈ కార్యాలు అందుకోనాలి అని అంటే, ఈ సృష్టిలో ఈ కార్యాలు ఎలా జరుగుతున్నాయి అని అంటే, అవి కదలక సూర్యుని కాంతి అందుకుంటూ సూర్యుని వైపు చూస్తున్నాయి కనుక ఏం పొందుతున్నాయి? మార్పును పొందుకుంటున్నాయి. ప్రియులారా, మరి సన్ఫ్లవర్, ఏ ఫ్లవరు? సన్ఫ్లవర్. తెలుగులో ఏమంటారు? ఏమండి తెలుగులో ఏం పేరు? పొద్దుతిరుగుడు పువ్వ. పొద్దంటే చెప్పండి. ఏంటట? పొద్దంటే సూర్యుడా? చెప్పాలి. పొద్దునే దేన్నంటారు? ఎండనా? సూర్యుడు ఎటుంటే దాన్ని పొద్దు అంటారు కదా. పొద్దు ఎటు ఉంది అంటారా? పొద్దుట ఎక్కడ ఉంటుంది? ఇటు ఉంటుంది. అవునంటున్నారు ఇలా. ఏమండి, పొద్దుట ఇటు ఉంటుంది, సాయంత్రం ఇటు ఉంటుంది, మధ్యాహ్నం ఏమో మన రేగుల మీద ఉంటుంది. గారికి ఎందుకు ఈ పేరు దీనికి ఎందుకు పెట్టారు? ఈ పుష్పం అంతా చూడండి బాగా వినండి. సన్ఫ్లవర్. ఈ ఫ్లవరు సూర్యుడు పుష్పం అంట. సూర్యుడుదా? ఏంటి రకరకాల పేర్లు, దీనికే మాత్రం ఇలా పెట్టారేంటి? చంద్రుడు ఫ్లవర్ అని ఏమన్నా అన్నారు దీన్ని? మరి అన్న ఎందుకనలేదు? ఎందుకన్నారంటే, ఈ చెట్టుని మీరు చూసినట్లయితే అసలు ఈ చెట్టే ఉండదు. ఏమండి, ఓ కాండం ఉంటుంది, దాన్ని పెద్ద తలకాయ, ఓ పెద్ద తలకాయ ఉంటుంది. ఏముంటది? ఓ పెద్ద తలకాయ. ఆ తలకాయ చుట్టూరు ఆకులు, ఆ తలకాయ మధ్యలోనేమో గింజలు. అంతా ఇందులోనే ఆల్ ఇన్ వన్. ఏమండి, ఆ కొమ్మకేమైనా పైన తలకాయ పడిపోకుండా అటు ఇటు ఏమైనా రెండు ఆకులు వస్తాయేమో తప్ప అంతకు మించి ఏముండదు చెట్టు. దీని చెట్టు అంతా కూడా ఈ తలకాయలోనే కనబడుతుంటది. ప్రియులారా, ఈ తలకాయలో నెల చూడాలి. ఇంతకీ పొద్దుతిరుగుడు పువ్వు అని అన్నారు. ఎందుకన్నారంటే, అదట పొద్దుట లేవంగానే సూర్యుడు ఎప్పుడు వస్తాడా అని ఆ వైపు చూస్తుంటదట. అలా కాంతి ఎటు వస్తే అటు వైపు చూస్తుంటదట. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? చూడండి, మన వాళ్ళు కూడా మరి పొట్ట వరిలో పొట్ట వచ్చినప్పుడు మరి మబ్బేసింది అనుకోండి, ఏమంటారు? పుచ్చిపోద్దేమో, పొట్ట పాడవుతా, పొట్ట పుచ్చిపోద్దేమో అని కంగారు పడుతుంటారు. మందు కొట్టినా కానీ సూర్యుడు ఎండ కావాలండి, గాలి కావాలండి, లేకపోతే పొట్ట కుళ్ళిపోద్దండి అంటారు. అంతేనండి, పొట్ట కుళ్ళిపోద్ది అంటారు. అలాగే సూర్య పుష్పము లోపల ఉన్నటువంటి ఈ గింజలు ఈ తేమకి, ఈ చల్లదనానికి లోపల పురుగు పుచ్చుతుంది. ఆ పురుగు పుచ్చకుండా ఉండాలంటే ఏం కావాలట? కాంతి కావాలి, వేడి కావాలి. అలా సూర్యుడు ముందు ఉంటే మాడిపోవు. ఏమా మాట్లాడలేదు. సూర్య పుష్పము ఊరికే సూర్యుడు అంటే అలాగే చూస్తా ఉంటే మాడిపోవా నువ్వు? మాడిపోదు. దేవుని స్తోత్రం. కానీ ఏం జరుగుతుందో తెలుసా? మాడిపోదు సరి కదా, ఎక్కడా లేనటువంటి పుష్పం యొక్క రూపం, చుట్టూ ఆకులు ఎలాగుంటాయట? బంగారపు రంగులో, పసుపు రంగులో ఉంటాయి. దేవుని స్తోత్రం. ఇవన్నీనేమో పుట్టినప్పుడేమో పచ్చగా ఉంటాయి, పెరిగినప్పుడేమో ఇంకా బాగా పచ్చగా ఉంటాయి, తర్వాత ఏమవుతాయి? అప్పుడు పసుపు రంగు వస్తాయి. ఎప్పుడు? రాలిపోయే ముందు పసుపు రంగు వచ్చి మొత్తానికి అప్పుడు రాలిపోతుంటాయి. కానీ ఇది అలా కాదు.
ఏమండి ప్రియులారా, సూర్యునితో బాగా సహవాసము కలిగినటువంటి పుష్పం కనుక ఆ కాంతంతా ఎండంతా పీల్చుకుని క్షేమంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. ఎలా ఉంటుందట? ఏ తేమ లేకుండా పొడిగా వెచ్చగా. ఏమండి మన వడ్ల గింజలని ఎండాకాలం కూర్చున్న తర్వాత ఏం చేస్తారు చెప్పడమ్మా? ఆరబెడతా ఉంటారు. ఆ గింజల్లోకి వెళ్ళి 4 అడుగులేసి వస్తే తెలుస్తుంది. ఎలా ఉంటుంది కదండి? ముఖం ఆ వేడి ముఖాన్ని కొట్టేస్తుంటది. కొట్టేస్తుందా? కొట్టేస్తాను. ఇంతకుముందు ఈ మధ్య కొన్ని మిషన్లు తయారు చేసుకున్నారు మనోళ్ళు. ఇలా పెట్టి ఎలా లాగుతున్నారు. ఇంతకుముందు అది ఉండేది కాదు. ఉండేది కాదు. కాలుతో లాగడం, ఏళ్ళతో లాగడం కదమ్మా. కొంచెం మనోళ్ళు కూడా సౌఖ్యాలు ఏర్పాట్లు ఆయన లేకుండా ఆయన నిద్రపోతుంటారు. ప్రియమైన వారు బాగా గమనించాలి. సూర్యుని ఎండ చేత గింజనాలు ఏమవ్వాలి? తేమలేని అయిపోవాలి కదా. తేమలేని మెత్తదనం లేకుండా గట్టిగా అయిపోవాలి. కొరిగితే టంగ్ మనాలి, అప్పుడు తీసుకుంటారు వాళ్ళు. అలాగే పుష్పము ఆ సూర్యకాంతిని స్వీకరించి తనలో ఏమి లేకుండా చేసుకుంటుంది? తేమ లేకుండా గట్టి గింజలుగా తయారవుతాయండి. ఆ గింజల్లో ఉంటుంది ఏంటి? నూనె. ఏముంటుందమ్మా? నూనె. అంటే మనం ఏం తాగుతున్నాం? సన్ఫ్లవర్ ఆయిల్ వాడేస్తున్నది. ఎంతమంది వాడుతున్నారు సన్ఫ్లవర్ ఆయిల్? మన దేశంలో సన్ఫ్లవర్ చెట్లు వేసేది 10 ఎకరాలైతే మనము తాగే ఆయిల్ 100 ఎకరాల ఆయిల్ తాగుతున్నాం. ఎక్కడి నుంచి వస్తుంది ఆయిల్ అంతా? 10 ఎకరాల సన్ఫ్లవర్ గింజల నుంచి నీకు 100 ఎకరాల ఆయిల్ ఎలాగొస్తుంది? ఈ అద్భుతం ఎలా జరుగుతుంది? ఈ అద్భుతాన్ని ఎవరు చేస్తున్నారంటే, బావినమ్మా అయిపోయింది, మన ఎవరు రిలయన్స్ ఆయిల్ వాళ్ళు ఈ అద్భుతాన్ని మనకిస్తున్నారు. సన్ఫ్లవర్ చెట్టు సూర్యుని వైపు చూస్తూ ఎంతగా సహవాసం చేస్తే దానికి అంత క్షేమం. వింటున్నారండి? అందుకే దీన్ని పరీక్ష చేయడానికి ఏం చేశారంటే శాస్త్రవేత్తలు తలక ఎలా తిప్పుతుంది అని చెప్పి చూద్దాం అని చెప్పి ఒక కొండను తెచ్చి చిన్నగా ఉన్నప్పుడు ఇంతగా ఉన్నప్పుడు ఒక కొండ తెచ్చి దాన్ని బోర్లించారు. బోర్లించి దానికి కన్నం పెట్టారట. కన్నం పెట్టారు. అదేమో అడు చూస్తుంది. ఈ పక్కన కన్నం పెట్టారు. కన్నం పెడితే ఏం చేస్తుంది తెలుసది? ఓ గంట అయిన తర్వాత వెళ్ళి చూసేటప్పటికి ఆ కన్నం ఎక్కడుందో అక్కడికి వచ్చి వస్తుందంట. అలా దానికి ఏం కావాలి? వెలుగు కావాలి. వెలుగు కావాలి. మరి వెలుగు కొండలో ఏ పక్కన ఉంటుంది? ఆ పక్కన రాదు కదా. కన్నం ఎటు ఉందో అటు 3 కన్నాలు ఎట్టారట. 3 కన్నాలు ఎడితే మధ్యాహ్నం ఏమో పై కన్నం దగ్గర నుంచి చూస్తుందంట. సాయంత్రం ఏమో ఈ పక్కనున్న కన్నం వైపు అక్కడికి వచ్చి వస్తుందంట. పొద్దు తిరుగుడు పువ్వు తన తల ఎలా తిప్పుతుందో చూడండి. దేవుని స్తోత్రం. ఈరోజున వాక్యాన్ని ముందుకెళ్దాం. సూర్యుని కాంతి ఈ కార్యాలు ఇంత కార్యాలు చేస్తుంటే మరి నీతి సూర్యుడైన క్రీస్తు యొక్క సహవాసములో మానవులమైన మనము ఎంత ఆశీర్వాదాన్ని పొందగలమో ఒక పర్యాయం ఆలోచన చేయండి. ప్రభు వైపు తిరిగితే ప్రభు యొక్క సహవాసములో ఒక స్త్రీ వచ్చి అంటుంది, నా కుమార్తెను బాగు చేయంటే ఆయన మాట్లాడలేదు కానీ ఆమె ఏం చేసిందమ్మా చెప్పండి? నీతి సూర్యుడైన క్రీస్తు చుట్టూ తిరుగుతూ వచ్చింది. వదిలేసిందా? వదలలేదు కనుక ఏ పొందింది? తన ఇంట్లో ఉన్న ఆ వేదన బాధంతా కూడా ఎగిరిపోయి ఆనంద సంతోషాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తున్న వారులారా, మీ జీవితంలో మార్పును కోరుకుంటున్నారా? చాలా మంది ఎవ్వరు కూడా నేను ఇలాగా నష్టపోయి ఉండాలి, ఇలా లోటుగా ఉండాలి అని ఎవరు అనుకోరు. నేను బలంగా ఉండాలి, నేను బలమైన ప్రార్థన చేయాలి, నేను బలంగా ప్రవర్తించాలి, నేను మంచిగా ఉండాలని కోరుకుంటారు. అది ఎలా సాధ్యం అంటే మన స్వశక్తితో సాధ్యం కాదు. కానీ క్రీస్తు నీతి సూర్యుడైన క్రీస్తుతో మనం ఏం చేయాలి? సహవాసం చేస్తే ఇది సాధ్యమే. ఇది సాధ్యమవుతుంది. ఏమండి? మార్పు చెందడం మరి అందరికి ఇష్టమే, కానీ మారాలంటే మన వల్ల కాదు. క్రీస్తు సహవాసములో ఇది సాధ్యము. పొట్టి జక్కయ్య ఎలా మారాడు చెప్పనమ్మా? ఎలా సాధ్యమైంది? అంత అద్భుతమైన మార్పు అతనిలో ఎలా కలిగింది? ప్రభువుతో ప్రభువుని
దేవుని చూడాలి. ఈయన పొద్దుతిరుగుడు పువ్వు అని చెప్పాలి. పొట్టు పువ్వు, ఈ పొట్టు పువ్వు చూడగలుగుతుందా? యేసయ్యని చూడగలుగుతుందా? చూడలేక గిరగిర తిరిగి చెట్టెక్కింది మాట. దేవుని స్తోత్రం. చెట్టెక్కి చూస్తా ఉంది. చెట్టెక్కి చూస్తుంది కనుక చెట్టు కిందకు వచ్చిన క్రీస్తు ఏం చేశారు? చూడకుండా పోలేదు. ఆయన మనుష్యుడు కాదు మనం చూడకుండా పోవడానికి. దేవుని స్తోత్రం. ఓ భక్తుడు చక్కని పాట రాశారు, దాటిపోవు వాడు కాడు యేసు దేవుడు. దేవుని స్తోత్రం. ఆయన ఎవరు కాదటండి? మనుష్యులమైన మనం అన్నాం అనుకోండి, వీళ్ళు వచ్చారా అంటాం, అనుకుంటాం, వీళ్ళు వచ్చారు అనుకుంటాం, చూస్తాం. కానీ మన బిజీని బట్టి ఏం చేస్తాం చెప్పండి? తర్వాత చూద్దాంలే అని పోతుంటాం. ఏంటి పోతారు పోరాలేగా. మనమైనా అంతే, ఎమ్మెల్యే గారైనా అంతే, ఇంకొకరైనా సరే అంతే. ఖాళీ ఉంటే ఏంటి బాగున్నారు అంటాం, కానీ ఖాళీ లేదనుకోండి. యేసయ్య అలాంటి వాడు కాదు, దాటిపోయే దేవుడు కాడు. ఆయన మనల్ని చూస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఆయన మనలను చూచే దేవుడు, మన పట్ల కార్యాన్ని చేసే దేవుడు కనుక ఆయన దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు గనుక, ప్రభు సహవాసాన్ని కోరుకుంటున్నాడు గనుక ప్రభు వెంటనే ఏమన్నారమ్మా? తలపైకెత్తి. దేవుని స్తోత్రం. ఏమండి ప్రియులరా, ఒక పెద్ద ఆయన వెళ్తున్నాడు త్రోవను, అందరూ చూస్తున్నారు, అలా మనము చూస్తున్నాము. సడన్ గా అయిపోయి మనల్నే పలకరించాడు అనుకోండి, ఎలా ఉంటుంది మన పని కదా? ఇక్కడ ప్రభువు ఆ చెట్టు కిందకు వచ్చి అంటున్నాడు, చెక్కయ్యా త్వరగా దిగుము. ప్రభు యొక్క సహవాస కాంతికి అతని హృదయం అంతా కూడా మారిపోయింది. దేవుని స్తోత్రం. ఆశ్చర్యం, ఆనందం. ఏమండి మురికి బట్టను నీటిలో ముంచి పీకి లేపగానే ఏమవుతుందమ్మా? ఆ మురికంతా నీటిలో దిగుతుంది కదా. అలాగునా అంతా దిగిపోయినా ఎంతో కొంత దిగుతుందా? మాట్లాడాలి. దిగుతుంది. అతని హృదయంలో గొప్ప మార్పు. కిందకి దిగొచ్చాడు. దిగొస్తే ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నేడు నేను నీ ఇంట దిగమన్నాడు. అంతే, మాట్లాడి పంపేస్తాడు అనుకుంటాం కానీ అంతేనండి. కానీ ఆయన ఏమంటున్నాడు? నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఈ వెలుగు, ఈ కాంతంత నీకే ఈ రోజు అన్నట్టుగా ఉందన్నమాట. ప్రియులారా, ఆ సహవాసపు మాటలకు, నీతి సూర్యుడైన క్రీస్తు యొక్క సహవాసానికి ప్రియులారా ఏమైపోయాడు? మొత్తం అతని హృదయంలో ఉన్నటువంటి లోకాశంతా కూడా, ధనాశంతా కూడా ఆరిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, గొప్ప మార్పు అతడు చూసినట్లుగా మనకు కనబడతా ఉంది. పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది, ప్రభు దగ్గరికి వచ్చింది, ప్రభు పాదాలు పట్టుకుంది. ఆ సహవాసములో కరగని ఆమె హృదయం అంతా కరిగిపోయింది. ఆమె పాపమంతా పోగొట్టుకోగలిగింది. పోగొట్టుకోగలిగిందా లేదా? అందుకే ఆయన ఏమన్నాడో తెలుసా? నేను చాకలవాణి చేతిలోని సబ్బును కానా అన్నారు. ఏమండి, నీటిలో ముంచినా పోనది, మనం ఎన్ని చేసినా పోనది. ఆ సబ్బు పెట్టి మనం ఏం చేస్తాం? పామేటప్పటికీ ఆ పట్టుకున్న మురికంతా దిగిపోయినట్లుగా ప్రభువు దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పట్టుకోడగానే ఆమె పాప హృదయం అంతా కూడా ఏమైపోయిందంటే కరిగిపోయి కొట్టుకుపోయింది. పాపాత్మురాలు ఎలా వెళ్ళింది? ఇప్పుడు ఆనందగానాలు చేసుకుంటూ వెళ్ళింది. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రియమైన వారులారా, విశ్వాసులారా, క్రీస్తు సహవాసములు ఎంత గొప్ప మార్పు. అయితే ఇది ఎలా సాధ్యం? ఇలా చూడాలి. ప్రభువు తట్టు చూస్తే, బాబు వినాలి వాక్యం, ప్రభువు తట్టు చూస్తేనే సాధ్యం. ప్రభు తట్టు చూడకపోతే సాధ్యం కాదు. ఎందుకంటే క్రీస్తు సహవాసములో మారని వారు కూడా ఉన్నారట. వారు ప్రముఖుడు ఎవరు? ఇస్కరియోతు యోధ. ఆయనకంటే దగ్గర ఉన్న వాళ్ళు ఎవరున్నారండి? మారని వాడు. ఎందుకు మారలేదు? అతడు ప్రభు వైపు చూడనివాడు, ప్రభు సహవాసాన్ని కోరుకోనివాడు. ఎంతసేపు పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారు యేసయ్య చుట్టూ తిరుగుతూ ఉండేవారు. ఏమండి, మిగిలిన సంఘంలో కూడా భక్తి చేసే వాళ్ళు ఎంతసేపు దేవుడి చుట్టూ, సేవకుడి చుట్టూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారు? అలాగే ఉంటారు. ఎలా ఉంటారు? భక్తిలో
బలంగా ముందుకు సాగిపోతుంటారు. మిగిలిన వాళ్ళు దూరం దూరంగా ఉంటారు. దూరం దూరంగా వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళ భక్తి ఎలా ఉంటుంది చెప్పండమ్మా? వాళ్ళ భక్తి ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది. దూరం దూరంగా ఉన్న వాళ్ళ భక్తి అలాగే ఉంటుంది, దూరంగానే ఉంటుంది. దగ్గరగా తిరిగిన వాళ్ళ భక్తి బలంగా ఉంటుంది. కనుక పేతురు, యోహాను, యాకోబులను స్తంభాలు అన్నారు. ఏమన్నారు? స్తంభాలు. ప్రభువు కూడా ప్రతి ప్రాముఖ్యమైన పనికి వాళ్ళని తీసుకెళ్లేవాడు. ఎందుకంటే వారు సహవాసంలో ఎదిగిన వారు కనుక. ఏదో అంటే అన్నట్టుగా ముట్టినట్టుగా ఉంటారు. ఆదివారం వెళ్ళామండి, వచ్చామండి అంటారు. భక్తి ఎలాగ ఉంటుంది? అలాగే ఉంటుంది. శుక్రవారం ప్రార్థనకి చాలా మంది రారు. వాళ్ళ ఆత్మీయత ఎలా ఉంటుందంటే అలాగా ఏదో కొద్ది పేరుకు భక్తులు ఆ పరిస్థితిలోనే ఉంటుంది. దేవునితో సరి అయిన సహవాసం లేని వాళ్ళ భక్తి అలా తగ్గిపోతుంటుంది. ఆదివారం ఆరాధన అయినా సరే మరి సగం భోజనం చేసిన వాళ్ళు ఎలాగుంటారు, ఫుల్ మీల్ తిన్న వాళ్ళు ఎలాగుంటారు కదమ్మా? సగం భోజనం చేసిన వాళ్ళు సగం భోజనం చేసినట్టే ఉన్నట్టుంటారు. పూర్తిగా తిన్నవాళ్ళు పూర్తిగా తిన్నట్టే ఉంటారు. ఏదైనా అంతే, దానికి ఇంకా మార్చేది ఏమి లేదు. అలా కదండి అయ్యారు అంటే ఎవడేం చేస్తాడు? వాళ్ళకి రక్తం 14 ఉందండి, నాకు 14 ఉండాలండి అని ఉంటుందా అక్కడ? ఏమైనా టెస్ట్ అయితే ఉంటుందండి? ఫుల్గా తిన్నవాడికి హాఫ్ మీల్ తిన్నవాడికి ఒకేలా ఉంటుందండి? ఉండదు కదా. మీ భక్తి ప్రియులరా మీ చేతుల్లో ఉంది. కనుక మార్పు చెందవలసినటువంటి ఇస్కరియోతు యూదా మార్పు చెందలేకపోయాడు. అందరు అపోస్తలుడుగా క్రీస్తుతో ఉన్నవారు అపోస్తలుడు నక్షత్రాల్లాగా ప్రకాశిస్తే ఈడొక్కడు ఎలా ఉన్నాడు చెప్పండి? ఆరిపోయిన దీపం ఎక్కడుంది? పాతాళంలో పడుంది. క్రీస్తుతో సరైన సహవాసం లేకపోతే మార్పు చెందడం అయ్యే పని కాదండి. కనుక ఈ చరిత్రలో మనం చూస్తుంటాము. మరి వీరితో పాటు మరి అనేకులు మనకు కనబడతా ఉంటారు. మరి వారెవరండి అంటే సన్నిహెద్రిన్ సభవారు, 70 మంది పెద్దలు. రాత్రి చెప్పుకున్నాం, వారు ప్రభువును చూడలేని గుడ్డితనం వాళ్ళది. ప్రధాన యాజకుడైన కైప, మాజీ ప్రధాన యాజకుడైన అన్న, వీరందరూ కూడా ఈ నీతిశూరుడైన క్రీస్తు యొక్క కాంతిని చూడలేని కన్నులు. నల్ల కళ్ళజోడు పెట్టుకుంటే ఏమ్మా కళ్ళజోడు తీసేస్తే కనబడతాయి, కానీ నల్ల కళ్ళజోడు పెట్టిన ఎవరెళ్ళో అంటే ఏం చెప్తాం? ఏమ్మా అండి, నల్ల కళ్ళజోడు పెట్టుకుని ఎవరెళ్ళో వచ్చారు అంటారు కొంతమంది ముసలోళ్ళు. ఏమ్మా కనబడుతుందా? ఏం తీసేస్తే కనబడుతుంది? అది అలాగే వీళ్ళు మరి అన్యాయము, అక్రమము, మోసము, స్వార్థము, ధనాశ, అధికారకాంక్ష ఇలాంటి లోక కళ్ళజోడు పెట్టుకుని యేసు ప్రభువును చూస్తే ఏం కనబడుతుంది? ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న శక్తి, ఆయన ప్రభావము, ఆయన మహిమ కనబడుతుందండి. వారి కనబడని గుడ్డి వాళ్ళుగా ఉన్నారు. కనుకని వారంతా ప్రభువుని తీసుకొచ్చారు. ఏమండి ఎదురుగుండా నిలబెట్టుకున్నారు, ఆయనతో మాట్లాడుతూ వచ్చారు, ఆయన చూస్తూ వచ్చారు. కానీ ఏం లేదు, మార్పు లేకపోయినగా మనసుతో చూడకపోతే, దేంతో చూడకపోతే? మనసుతో చూడకపోతే క్రీస్తు మనకు దొరకడు. క్రీస్తు వల్ల మన కార్యాలు జరగవు. కనుక ప్రియమైన వారులారా, వారు మార్పు చెందలేని వారుగా ఉన్నారు. చివరిగా మరి మనం చూస్తాము, యేసయ్య చెంతను సిలువ వేయబడినటువంటి దొంగలు. వారిలో ఒకడు మారాడు, మరొకడు ఎందుకు మారలేదు? ఏమండి? ప్రభువుతో సరి అయిన సహవాసము లేదు, శిష్యుడు సహవాసం లేదు. గురువు గారు ఏం చెప్తారు ఎవరు చేయాలి? శిష్యుడు చేయాలి కదమ్మా. కానీ ఇక్కడ అలా కాదు. శిష్యుడు గురువుకి చెప్తున్నాడు, దిగో, సిలువ మించి దిగో, మమ్మల్ని కూడా దింపు. ఇలాంటి శిష్యరేఖం జరుగుతుంది అంటారా ఎక్కడైనా? ఎవరైనా ఒప్పుకుంటారా? ఏమండి? కొంతమంది పని నేర్చుకోవడానికి వచ్చి గురువులకే పని చెప్తారు. ఉంటారా? ఏం చేస్తారు గురువు అతన్ని? అరే బాబా రేపు నుంచి రాకరా బాబు అంటాడా? నువ్వు బడిగా ఉన్నావు రారా బాబు నువ్వు అంటాడా? చెప్పాలి. ఈ నాకే పని చెప్తున్నాడు సార్. ఒకేలా ఇంటికి వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మో నాన్న వచ్చారనుకో,
అండ్ మా ఓన్ రేపు నుంచి రావద్దన్నారంటే అన్నాను. అమ్మ వీడు చాలా పెద్ద మేస్త్రి అమ్మా, వీడు మామూలు మేస్త్రి కాదమ్మా, వీడు నాకే పని చెప్తున్నాడమ్మా. చెప్తారు చెప్పరా? ఈ దొంగ అలాంటి వాడు మాట ఎవరు చెప్తున్నాడు? రక్షింపబడాల్సిన వాడు ఎలాగడగాలి? యేసుబాబా, ప్రభువా నువ్వు దిగు నాయనా, మమ్మల్ని కూడా దింపు నాయనా అని బ్రతిమలాడాలి. ఇది ఎలా కాదు. ఏమండి, కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఎక్కడ చూసినా కనబడుతుంటారు ఇలాంటి వాళ్ళు. అంత హంబక్కు, హడావిడి, బిల్డప్లు. అట్లాంటి ప్రభు దగ్గర కుదరవండి, ప్రభు దగ్గర సాగు. కనుక ఈ వ్యక్తి క్రీస్తుని ఎలా చూడలేదు? గురువుగా చూడలేదు, ప్రభువుగా చూడలేదు. ప్రభువునే పని చేయించుకుందాం. ఓ కుటుంబం ఉంది, ఆ కుటుంబం గురించి మాట్లాడినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, దేవుడి దిగి వచ్చినా దేవుడి చేత కూడా ఏం చేయించుకోవాలి, పనులని చేయించేసుకుంటారు వాళ్ళు. మా సేవలో ఉందో కుటుంబం ఉంది, ఎవరిని ఎలా వాడుకోవాలో బాగా తెలిసిన కుటుంబం. ఏమండి, బాగా తెలిసిన కుటుంబం మాట. పాస్టర్ గారిని ఎలా వాడుకోవాలో, విశ్వాసాన్ని ఎలా వాడుకోవాలో, సేవకుని ఎలా వాడుకోవాలో. ఇక దేవుణ్ణి వాడుకోవడం తెలీదా? చెప్పండి. ఒకవేళ దేవుడు కానీ దిగొస్తే దేవుడికి కూడా ఈ పనులలోనే ఈ పనులు చక్కబెట్టేసి అప్పుడు వెళ్ళు అంట. అంత గొప్ప కుటుంబం. వింటున్నారా ప్రియులారా? మీ పాస్టర్ గారికి ఏం చేయించుకోవడం రాదు, చెప్పడం రాదు, వచ్చా మాట్లాడాలి. ముందుకు వెళ్ళిపోదాము. ఈ ఎడమ వైపున దొంగ ఆ రీతిగా ఆర్డర్ చేస్తున్నాడు, నువ్వు దిగు, మమ్మల్ని కూడా దింపు. ఆర్డర్ మాట. ఎందుకు చేయవు? తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అలాగంటున్నారు కదా, అంటున్నారా? ఎందుకు వండవు? ఏం చేస్తావు వండకపోతేని? ఏమా మొత్తం డైలాగులు. ప్రియమైన వాళ్ళారా, విశ్వాసులారా, గమనించండి. అలాంటి వాళ్ళు ఏం చేయాలి? మీరు మాడుస్తారా? నేను మారుస్తారా? మీరన్నా మాడతారు కానీ మీరెవరు? ఏమా కదండి, మీరు మామూలు తల్లులు కాదు కదండి. మీరు ఏమనుకోవద్దు, మీరు నిజమైన తల్లులు కాదైతే. ప్రేమ గల తల్లులు అసలే కాదు. ప్రేమ గల తల్లులు బెత్తం వాడతారట. కుమారుని ప్రేమించువాడు ఏం వాడాలట? బెత్తం వాడాలంట. బెత్తం వాడడం అంటే కొడుతూ ఊరుకుంటాడు ఏంటి? బెత్తం ఆ బెత్తం వాడకూడదు. ఏ బెత్తం వాడాలి? ఉపవాసం అనే బెత్తం వాడితే అప్పుడు తెలుసుంటుంది. అప్పుడు లెవెల్ అయిపోతాయి, అన్ని లెవెల్ అయిపోతుంటాయి. ఓహో అన్నమాట. ఏమండి, ఎవరికి ప్రియమైన వాళ్ళు వాడతారు అలాగా? వాడరు. అందుకే అలా తయారవుతాడు. మాట వినని వాడుగా ఎందుకు తయారవుతారండి? అందుకే తయారవుతారు. అందుకే పిల్లలు మీరు బాగు చేస్తున్నారు, పాడు చేస్తున్నారా? మీ మనస్సు నొచ్చించకూడదని వాళ్ళు పాడు కానిస్తున్నారు. అది మాట. ఇందుకు అసలు ట్రిక్ ఏంటంటే, ఇందులో అసలు మెయిల్ ఏంటంటే, మీ మనస్సుకు నొప్పు తగలకుండా చూసుకుంటూ చెప్పండి, వారెంత పాడైపోయినా పర్వాలేదు. అది కథ. పిల్లల్ని కొడితే బాధ వస్తుంది రాదా? చెప్పాలి. కనుక ఏం చేయకూడదు? బాధ ఆడిగా మనక. పిల్లల్ని కొట్టినప్పుడు బాధ ఎవరికి వస్తుంది? మాట్లాడలేదు ఎవరు. పిల్లోడికి బాధ వస్తుందమ్మా, పిల్లోడికే బాధ వస్తుంది. మనకైనా బాధ వస్తుందా? వస్తుందా? అందుకని కొట్టం కదా. ఆడెంత పాడైపోయినా పర్వాలేదు. ఏమా చెప్పండి ఇప్పుడు. అది మాట. నిజమైన ప్రేమ ఉంటే ఏం చేస్తారు? నిజమైన ప్రేమ ఉంటే బాధపడాల్సి వచ్చినా బాధపడుతూ వాళ్ళని సరి చేస్తాము. నిజమైన ప్రేమ అయితే అది. ఏమండి, నిజమైన ప్రేమ అయితే అదే. నా మనసు నొచ్చుకోకూడదు అని నా కొడుకుని ఎవరో కొట్టొద్దు అంటే ఆడు పాడైపోడు. ఇప్పుడేంటి బాధ? నీ మనస్సుకు బాధ కలిగించకుండా చూసుకుంటూ నీ పిల్లోడిని ఏం చేస్తున్నావు? పాడు చేస్తున్నావు. మీరేమనుకోవద్దు, మాకు కుటుంబం తెలుసు. మరి ఆ పిల్లోడు కొంచెం అమాయకంగా ఉండేవాడు. ఏమండి, పిల్లోడు అమాయకుడు. మరి చిన్నపిల్లలు చాలా ఇష్టం. ఎక్కడ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ దగ్గర వెళ్ళిపోతాడు, వాళ్ళని ఎత్తుకుంటూ ఉంటాడు. పెద్దడైపోయాడు.
వాళ్ళమ్మ వాడిని మరి తాపీ పనికి పంపేది వెళ్ళనంటే కొట్టి పంపేది. ఈడు వెళ్ళిపోయే వీచేవన్నారు పిలవడం అక్కడ ఉండిపోవడానికి వెళ్ళి మళ్ళీ అక్కడ 4 అన్ని దాన్ని పంపించేది. పిల్లలను కొట్టడం బాధ కదా? మాట్లాడరే, బాధ కదా? చెప్పండమ్మా. కొట్టి పంపించేది. ఆడు ఏడ్చుకుంటా పోయి మొత్తం మీద పని వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చేవాడు. రోజు ఇదే పని. ఇప్పుడు ఆ పని నేర్చుకున్నాడు, పనోడయ్యాడు, పెళ్లి చేసింది, పిల్లాన్ని పెంచుకుంటున్నాడు, ఆడు బతుకుతున్నాడు. మరి ఆ తల్లికి బాధ కాదా? చెప్పండి. ఎందుకు పనికిరానోడు అయిపోతే అప్పుడు అసలు బాధ. అవునా? ఇప్పుడు అసలు బాధ. ఆడు బతకలేకపోవడం, ఆడు ఆహారం వాడు సంపాదించుకోలేకపోవడం, ఆడు కాళ్ళ మీద నిలబడలేకపోతే అప్పుడు అసలు బాధ. పడాల్సింది అసలు బాధ అప్పుడు పడాల్సి వస్తుంది. ఇప్పుడు దెబ్బ కొట్టినందుకు, ఇప్పుడు అన్నం పెట్టకుండా మార్చినందుకు మనం బాధపడిపోతే రేపొద్దున్నాడు చెప్పండి ఎందుకు మారకుండా పోతాడు? కనుక ఆ తల్లి జ్ఞానాన్ని చూచి ఎంత సంతోషమైందో. పిల్లోడిని తింగరోడి కింద ఉన్నవాడిని, అమాయకుడుగా ఉన్నవాడిని ఎలా మార్చింది చెప్పండమ్మా? ప్రయోజకుడుగా, చెప్పండి, ప్రయోజకుడుగా మార్చింది. తిరగబడేవాడిగా మార్చలేదు. తిరగబడేవాడిగా, ఏమండి, తిట్టేవాడిగా, కొట్టేవాడిగా కాదు, లోబడేవాడిగా. వింటున్నారా? లోబడేవాడిగా మార్చింది. లోబడేవాడిగా మార్చింది. అడు బతికే పరిస్థితి ప్రియులారా ఏ విషయంలోనూ తక్కువ కాకుండా బతికే జీవితానికి వాడిని నడిపించింది. కనుక ప్రియులారా ముగిస్తున్నాను. ఈ ఎడమ వైపున దొంగ క్రీస్తును సరిగా చూడలేదు. ఈ రోజున దేవుని మందిరానికి వస్తున్నటువంటి వాళ్ళారా, మీరు ప్రభువుని ఎలా చూస్తున్నారు? ప్రభువు మన జీవితాలను అద్భుతముగా మార్చే దేవుడు, గొప్ప ఆశీర్వాదములతో నింపే దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితాలకు ఇవ్వగలిగిన శక్తిమంతుడు. ఏమండి, మామిడి చెట్టుకి ఎన్ని కాయలు కాస్తున్నాయి? ఏమండి, ఎన్ని కాయలు కాస్తున్నాయి? 1 2 100ల్లో కాస్తున్నాయి. సూర్యుడి వల్ల నీ జీవితంలో నీతిశ్వరుడైన క్రీస్తు వల్ల ఇంకెంత ఆశీర్వాదాన్ని మనం చూడగలము గమనించుకోవాలా. 100ల కాయలు అది కాస్తే లక్షల ఆశీర్వాదాల్లోకి మనం వెళ్ళగాలి. దేవుని స్తోత్రం. చెప్పండి. మా స్థాయి ఎంతండి? రూపాయల్లో అంటారమ్మా. తర్వాత కొంచెం పైకి వెళ్తే ఏదో 100లు అంటారు. ఇంకొంచెం పైకి వెళ్తే మాసడి 1000 రూపాయలు అంటారు. ఇంకొంచెం పైకి వెళ్తే లక్షలు. అంతకంటే పైకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఆ స్థాయి ఏమిటి చెప్పండి? కోట్ల మీద. అండ్ ఒక వ్యాపారం పెట్టాడంటే అది ఏర్పాటు చేయడానికి కొన్ని కోట్లు ఖర్చు పెడితే కానీ ఆ బిజినెస్ అవట్లేదు. కోట్ల మీద ఉన్నాడు అతను. గుర్తించుకోండి. దేని మీద ఉన్నాడు? కోట్ల మీద. మీరు లక్షల మీద ఉన్నారు. అవునా కదా? ఒక ఇల్లు కట్టాలంటే వేలతో అవుతుందా? మాట్లాడలేదు. లక్షల మీద ఉన్నారా లేదు? మీరు లక్షాధికారులేనా మీరందరూ? ఒప్పుకోండమ్మా. డబ్బులు 1,00,000 అడుగుతాం అనుకుంటున్నారా ఏంటి? అమ్మా, లక్షాధికారులేనా? మరే పెద్ద ఏదో ఏమీ అరగనట్టుగా, ఏమీ లేనట్టుగా, ఏమీ కానట్టుగా అస్సలు ఉండకూడదు. కనుక ప్రియులారా ఆలోచన చేసుకోండి. మరి నీతిశ్వరుడైన క్రీస్తు సహవాసములో మనం ఏమవుతున్నాం? లక్షల్లోకి వెళ్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనల్ని గట్టిగా లెక్కట్టేశారు అయ్యగారు. ఏమా, మనం ఏమి అన్నట్టుంటున్నాం కానీ మన కథ ఎంతో ఏంటో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎక్కడ తీసుకెళ్తున్నాడు? లక్షల్లోకి తీసుకెళ్తున్నాడు. అంతేనా? చాలా మాట్లాడాలి. చాలా ఎందులోకి వెళ్ళాలి? కోట్లలోకి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారలారా, కోట్లలోకి వెళ్ళాలి. కోట్లలోకి. అది కేవలము క్రీస్తు సహవాసములోనే జరుగుతుందండి. ఓ హీరో ఉన్నాడు. ఇల్లు కట్టేస్తానండి, పునాది ఎత్తనండి, అదండి, ఇదండి, అదండి అన్నాడు. ఇలా ఆవిడ దగ్గర కూర్చుంటాడు.
ఆడు సహవాసంలో వీడికి వెలుగొచ్చేసి డబ్బులు ఇచ్చాడా? డబ్బులు ఇచ్చాడా? డబ్బులు ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. నీకు పునాది వేయాలన్నా, ఇల్లు కట్టాలన్నా ఏ సహవాసం కావాలి, ఏ వెలుగు కావాలి? దేవుని కాంతి నీ మీద పడితే ఇల్లు కట్టేవారెవరు? ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది కథ. క్రీస్తు సహవాసంలోనే నీకు పెళ్లి అవ్వాలన్నా, నీకు భార్య దొరకాలన్నా, నీకు భర్త దొరకాలన్నా, క్రీస్తు సహవాస కాంతిలోనే పిల్లలన్నా, అంతేనండి, క్రీస్తు సహవాసంలోనే ఇల్లైనా, క్రీస్తు సహవాసంలోనే ఏ మార్పు అయినా, క్రీస్తుకు దూరంగా ఉంటే వచ్చి రావాల్సిన మార్పు దూరంగా జరుగుతుంది. ఎంత దగ్గరగా ఉంటే దేవుని స్తోత్రం కార్యము అంత త్వరగా జరుగుతుంది. ఏమా చెప్పాలి? అంతే. చూడండి, గుడ్లు ఇలా అని పెడేస్తారు. గుడ్లు ఎన్ని గుడ్లు పెడతారు? కోడి కింద గుడ్లు ఎన్ని పెడతారమ్మా? దగ్గర 20 పైన పెడేస్తారు. అమ్మ ఎంత ఉంటుంది అంటే ఎన్ని గుడ్లు సరిపోద్ది? ఇవిడ 10 గుడ్లు సరిపోద్దేమో. చుట్టూరు గుడ్లు అలాగే చూస్తుంటాయి. కనుక అసలైన వేడి, ఈ పవర్ అంతా కూడా ఈ సెంటర్లో ఉన్న గుడ్లకే వెళ్తుంది. కనుక ముందే తయారవుతాయి, ఆ సెంటర్లో ఉన్న గుడ్లే తయారవుతాయి. అవి పిల్లలు అయిపోయిన తర్వాత ఆ పిల్లల్ని బయటెట్టి మళ్ళీ ఈ మిగిలిన గుడ్లన్నీ కూడా దగ్గరికి చేర్చి మళ్ళా మేడం అని అందరూ కూర్చోబెడతారు. అవునా? మాట్లాడట్లేదు మీరు ఎవరు? అప్పుడు ఆ మిగిలిన తయారవుతాయి. ఆ గుడ్లు ముందుంటే మధ్యలో ఉంటేనో ముందై తయారైపోను. ఎంత దగ్గరకు దేవునికి ఎంత దగ్గరగా మనం ఉంటామో అంతగా వృద్ధి చెందుతాము, మార్పు చెందుతాము, జయము పొందుతాము. ఎంత దూరంగా ఉంటే అంత లేట్, అంతే, అంత మించి ఏమి లేదు. ఏంటమ్మా? ఎంత దూరంగా ఉంటే దేవుడికి మన ఆశీర్వాదం, డెవలప్మెంట్ కూడా దూరంగా ఉంటుంది. వింటున్నారా? గుళ్ళోకి వచ్చేసి ముందు లైన్లో కూర్చున్నా కానీ ఇంటి దగ్గర నువ్వు దూరంగా ఉన్నావు అనుకున్న దేవుడికి దూరంగా ఉన్నట్టే. వింటున్నావా? నువ్వు మందిరంలో నచ్చావు అన్నా కానీ ఇంటి దగ్గరగా ఉన్నావో లేదో చూసుకో. పొలం వెళ్ళినప్పుడు వీధిలో చూడండి, ఆయన నిద్రపోతున్నాడు, లేపండి. ప్రియమైన వారులారా, నువ్వు దేవునికి దగ్గరగా ఉంటే త్వరగా నువ్వు జయము పొందుతావు, త్వరగా ఆశీర్వాదం. చూడండి, కొంతమంది గుళ్ళో ఎంతో బాగా ఉంటారు, ఇంటికి వెళ్ళి టీవీలు, సెల్ ఫోన్లు, సీరియల్ చూస్తుంటారు. అంటే దేవుడికి ఎంత దగ్గర? చెప్పండి, దేవుడి దగ్గర దూరమా? అది కనుకనే ఆశీర్వాదాలు కూడా వచ్చేసి అన్న తలుపులు కొట్టేయు. అలాగుండమ్మ చూద్దామని కంగారేమి లేదు అంటారా? అది కథ. దేవుని ఆశీర్వాదాలు కూడా ఇంటికి ఆలస్యంగా వస్తాయి. కనుక దేవునికి దూరంగా ఉండు, నీ ఆశీర్వాదాలు కూడా దూరంగా ఉంటాయి. తీరుబడి కంగారేమి, నీకంత ఆలస్యం, నీకంత అడావుడి లేనప్పుడు దేవుడికి ఎందుకు అంత అడావుడి? నీకంత కంగారు లేనప్పుడు దేవుడికి ఏమంత కంగారు? కనుక ప్రియమైన వారు, ముగిస్తున్నాను. క్రీస్తు సహవాసములు మారిన వారు ఉన్నారు. ఎంత అద్భుతం అండి ప్రియులారా. ప్రభు వైపు చూచాడు. ఎలా చూచాడు? శిష్యుడిగా చూచాడు, లోబడిన వాడుగా చూచాడు, లొంగిన వాడుగా చూచాడు. గనుక దొంగ ప్రభు అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. కనుక మార్పు చెందిన ధన్యత. కనుక సృష్టి అంతా మారుతుంది సూర్యుని కాంతి వల్ల. మనుష్యులైన వారందరూ మారాలా నీతి సూర్యుడైన క్రీస్తు వల్ల. నువ్వెంత మార్పు చెందగలిగావు? దేవుని కాంతి నీ హృదయ లోతుల్లోకి వెళ్తుందా? సముద్రము నీటిలోకి వెళ్తుంది, నీటి అడుగునున్నటువంటి వాటిని కూడా తాకుతుంది, మార్పు చెందిస్తుంది. క్రీస్తు వాక్య సహవాస కాంతి నీ హృదయ లోతుల్లోకి వెళ్తుందో లేదో చూసుకోవాలని కోరుతున్నాను. ప్రియులారా, అంతగా మార్పు చెందే వ్యక్తివి కావాలని కోరుతున్నాను. దేవుడట్టి మార్పు కృపను దేవుడు. మార్పు చెందితే ఎవరికి ఆనందం అండి? ఎవరికి ఆనందం? మీకే కదా. ఎవరు మార్పు చెందితే వాళ్ళకి ఆనందం. దేవుని స్తోత్రం కదండి. ఎవరింట్లో మొక్క దిగితే వాళ్ళకి ఆనందం కదా, అవునే కదా. ఎవరు పిల్లోడు ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఎవరికి ఆనందం? మనకు ఆనందం ఎంతసేపు? వాళ్ళు ఇచ్చే స్వీట్ తిన్నంతసేపు, అంతేనా?
నిత్యానందం ఎవరికి చెప్పండమ్మా? ఆ ఉద్యోగం వచ్చినోడికి, ఆ ఉద్యోగం పొందిన కుటుంబానికి, ఇంటి వాళ్ళందరికీ కూడా ఎప్పుడూ ఆనందమే. అవునా కదా? జాగ్రత్త. క్రీస్తు సహవాసములో ఆశీర్వదింపబడిన ధన్యతను పొందుకోవాలని కోరుతున్నాను. దేవుడట్టి కృపను అందరికీ అనుగ్రహించును గాక. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహించిన వాక్యమును బట్టి మీకు స్తోత్రములు. మార్పు చెందిన వ్యక్తులున్నారు, ఎంత అద్భుతాలు, ఆశ్చర్యము. మార్పు చెందలేని వారు కూడా ఉన్నారు, ఎంత విచారము నాయనా. మేమలాగు కాక నీ సహవాసములో మరింత మార్పును సాధించగల వారిగాను, మరింత మార్పును అయినా శక్తిని, ఆశీర్వాదమును పొందగలిగిన వారిగా మమ్మలను, మా సంఘమును, మా బిడ్డలందరినీ సిద్ధపరచుమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. మరణాత.